నిజంగా ఎస్తేరు స్త్రీలందరిలో రాజు కోరుకోవడానికి ఆమెలో ఏముంది చెప్పండి. అందరికంటే అందగత్తెనా? నేను అనుకున్నా ఈమె అందరికంటే అందమైన అమ్మాయి కాబట్టి రాజుకి ఇష్టమైంది అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నాతో అన్నాడు, ఆమె అందరికంటే అందమైంది కాదు బిడ్డ, అందరికంటే అందమైంది కాదు. అవునా ప్రభువా? అవును. మరి నేను ఇప్పటివరకు ఎస్తేరు అందరికంటే అందమైన అమ్మాయి అనుకున్నానే, అందుకే రాజు ఇష్టపడ్డాడు అనుకున్నాను. నీవు అలా అనుకున్నావేమో, కానీ అందరికంటే అందమైన అమ్మాయి అయితే ఏమి కాదు. ఆమె కూడా ఒక అందరిలో అందగత్తెలో ఆమె ఒక అందమైనదే, కానీ అందరికంటే కాదు. మరి రాజు ఎందుకు ఇష్టపడ్డాడు ప్రభు అంటే అంతే, రాజుకు ఆమెను చూడగానే దయ పుట్టిందంట, దయ కలిగిందంట. ఎందుకు ఏమో అందరినీ చూస్తున్నాడు రాజు, ఎస్తేరును చూడగానే ఆయనలో ఒక దయ పుట్టి ఈమె నాకు రాణి అన్నాడు. అవునా ప్రభు అంటే అవును. ఈరోజు మనము నీతిమంతులమా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం ధనవంతులమా? ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం నీతిమంతులమా? చెప్పండి. మంచోళ్ళమా? అందుకే దేవుడు మనల్ని రక్షించాడా? కాదు. మనము పాపులమే. ఎందుకు పనికిరాని వాళ్ళం మనం, ఏ యోగ్యత లేని వాళ్ళము, ఏ అర్హత లేని వాళ్ళము, ఏ మంచి లేని వాళ్ళం, మనము చెడిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళమే, మనము పాపులమే. ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం మంచోళ్ళమా? చెప్పండి. కానే కాదు. మరి ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? ఆయన కృప. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి ఈరోజు ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలముగా, నీతిమంతులముగా, పరలోక వాసులముగా, పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. ఎస్తేరు జీవితం కూడా అందమైన అందగత్తె కాదామే, మామూలు స్త్రీయే, మామూలు కన్యకనే, కానీ రాజుకు దయ పుట్టింది అంతే. ఆమె ప్రార్థన చేసింది, తల్లిదండ్రులు లేని స్థితిలో ఉంది, పేద స్థితిలో ఉంది, బీద స్థితిలో ఉంది, దేవుడు ఆమెను హెచ్చించాడు.